హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో ఎగ్లెస్ ప్యాన్ కేక్ని చాలా సింపుల్ మెథడ్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పిల్లలైతే ఈ ఎగ్లెస్ ప్యాన్ కేక్ని చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయానికి లేదంటే మార్నింగ్ టైంలో అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. ఈ ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. ఇక్కడ నేను చెప్పే మెజర్మెంట్స్తో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ 1/2 కప్ అంటే 8 టేబుల్ స్పూన్స్ అండి. నేను 6 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, పిన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ అనేది ఇక్కడ ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇందులోకి మెల్టెడ్ బటర్ని 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మిల్క్ని తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న 1.5 కప్పు పిండికి 1 కప్పు మిల్క్ వేసుకున్నాను. మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 1 కప్ అయినా మనకి సరిపోతుంది. ఇక్కడ నేను బ్యాటర్ అంతా ఈ విధంగా విస్కర్తో మిక్స్ చేసుకుంటున్నాను. షుగర్ అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇక్కడ బ్యాటర్ కొంచెం నాకు థిక్గా అనిపించింది, అందుకోసమని నేను మరొక 1 టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసుకున్నానండి. మీ అవసరాన్ని బట్టి మీరు బ్యాటర్ని అంటే పాలని యాడ్ చేసుకోండి. ఈ విధంగా పాలని వేసుకొని కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చే విధంగా కలుపుకోండి. ఇక్కడ చూడండి, పిండి అనేది పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఫ్లోయింగ్లా ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గంటతో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు ప్యాన్ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 డ్రాప్స్ ఆయిల్ లేదంటే గీ వేసుకొని మొత్తం పేపర్ టిష్యూతో తుడిచేసేయండి. తర్వాత ఇప్పుడు బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకొని సెంటర్లో ప్యాన్ కేక్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి, లేదంటే స్ప్రెడ్ చేయకుండా అలాగైనా ఉంచేయచ్చు. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వన్ సైడ్, అలాగే మరొక వైపు కూడా 2 మినిట్స్ ఫ్రై చేసామంటే ఎంతో టేస్టీ ఏమి ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, చాలా చాలా టేస్టీ యమ్మీ ప్యాన్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇదే ప్రాసెస్లో మిగతా ప్యాన్ కేక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తే ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఆల్రెడీ రెడీ అయిపోయాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ప్యాన్ కేక్స్ పైన బటర్ని వేసుకొని హనీ వేసుకున్నామంటే ఎంతో టేస్టీ యమ్మీ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. అవి కూడా ఎగ్లెస్ ప్యాన్ కేక్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.